హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ ఛానల్. ఈరోజు మనం ఈ బడ్జెట్లో సహజంగా ఖరీదు చీరలు పెద్ద పండగలకి, పుట్టినరోజులు, పెళ్లి రోజులకు అలా కొనుక్కుంటూ ఉంటాం కదా. మధ్యతరగతి వాళ్ళకి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ ఎలా సింపుల్గా నేను తీసుకొచ్చానో ఒకసారి చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఈ చీరలన్నీ కూడాను మనకి తక్కువ రేంజ్లోనే వచ్చేసినాయి, 500-600 లోపలే ఉంటాయి. ఇవి చూడటానికి లుక్ చాలా కాస్ట్లీగా కనపడతాయి, కానీ కాస్ట్ మాత్రం కొంచెం తక్కువే. అలాంటి చీరలు చూపిస్తున్నాను. ఈ కట్టుడికి మనకి ఇంట్లో చిన్న చిన్న అకేషన్లకైనా లేదా స్కూల్కి వెళ్ళడానికి ఇలా కట్టుకోవడానికి బాగా సింపుల్గా ఉంటాయి. అవే చీరలు చూపిస్తాను, చూద్దాం పదండి. ఇదిగోండి, ఈ చీరలన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ ఫ్రెండ్స్. చూడండి, ఇవి సాఫ్ట్ సిల్క్ లాగా, అలాగే ఇవి కాటన్, ఇది కోయిల్ కాటన్ అది అనేవాళ్ళు అప్పట్లో. ఇది అలాగే నెక్స్ట్ వచ్చేసరికి వెంకటగిరి చీరలండి. ఇవన్నీ ఒకసారి మీకు నేను ఎలా వచ్చినాయి చూపిస్తాను, చూద్దాం చూడండి ఫ్రెండ్స్. ఈ చీరలన్నీ కూడా తక్కువ కాస్ట్లో లుక్ బాగా కనపడే చీరలు అనమాట నేను కొనుక్కుంది. ఫస్ట్ ఇది మొదట చూద్దాం. ఇది వెంకటగిరి టిష్యూ అండి. ఇది హ్యాండ్లూమ్ అని చెప్పారు కానండి, హ్యాండ్లూమ్ అయితే ఇంత తక్కువ కాస్ట్కి రాదు. హ్యాండ్లూమ్ వాళ్ళు కూడా మిషన్ మీద తయారయ్యేటువంటి శారీస్ కూడా అమ్ముతుంటారు కదా, అలా అమ్మిందనమాట. ఇదైతే చక్కగా చూడండి, మొత్తము గ్రీను జరీ కలిసిన టిష్యూ. ఇది పళ్ళు అండి, ఓన్లీ చార్లే వస్తాయి. బ్లౌజ్ మాత్రం ఇదండి రన్నింగ్లోనే వచ్చిందండి. ఇలా రన్నింగ్లో వచ్చినప్పుడు జాకెట్ తీసుకొని కుట్టుకునే కన్నారండి, నేను చెప్పినట్టుగా నేను ఇప్పుడు ప్రతి చీరకి అదే చెప్తూ ఉంటాను. కాస్ట్లీ చీరలు అయినా సరే, తక్కువ చీరలకైనా సరే, మనం విడి బ్లౌజ్ తీసుకొని కుట్టుకుంటే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి చీర పెద్దది వస్తుంది కాబట్టి మనకు కుచ్చుళ్ళు బాగా వస్తాయి, చీరకు కూడా మన్నిక బాగా కనపడుతుంది, లుక్ కూడా చాలా కాస్ట్లీగా కనపడుతుంది. ఇది ఒక చీర అండి. అలాంటిదే ఇది కూడా వెంకటగిరి చీరేనండి. నేతదే అని చెప్పారు, కానీ ఇది నేత అనిపించట్లేదు నాకు. ఎల్లో కలర్కి ఇదిగోండి లైట్ కలర్ లాగా వచ్చింది బార్డర్, ఎందుకంటే ఎల్లోలో వైలెట్ కలిపిన మిక్సింగ్ అనమాట. అలాగే మధ్యలో చెక్స్ కూడా వచ్చినాయి. ఈ చెక్స్ అంతా కూడా థ్రెడ్ చెక్సేనండి, జరీ ఏం కాదు. ఇవి ఎలా వచ్చిందంటే ఇది చూడండి, పళ్ళు బ్లౌజ్, పళ్ళు కూడా ఇలా చారల్లాగా వచ్చేసాయి. వైలెట్గా ఉంది కదా, కానీ ఇదిగోండి బ్లౌజ్ మాత్రం వైలెట్లోనే ఇలా చక్కగా చేతికి ఈ హ్యాండ్ యూజ్ఫుల్గా ఉండేటట్టు హ్యాండ్కి ఇలా వచ్చింది. జరీ ఉందండి ఈ చీరలో. మనకి నిండు కలర్ అయితే కనపడుతుందే కానీ ఇలా లైట్ ఎల్లో కలర్ అయ్యేసరికి అంచు కనపడటలేదు. ఇక్కడ జరీ ఉంది, అలాగే ఇటువైపు కూడా జరీ ఉంది చూడండి. చీరకి చక్కగా జరీ ఈ బాగా ఇట్లా అంటే కొంచెం మందపాటి గుడ్డలు, మనకి మరీ పల్చగా ఉండకుండా ఉండాలి, కాటన్ లాగా అనిపించాలి అంటే ఇలాంటి చీరలు బాగా ఉపయోగపడతాయండి. ఇది చక్కగా వైలెట్ బార్డర్ వచ్చింది ఎల్లోకి, చాలా లుక్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, ఎల్లోలో నాకు అస్సలు అంచు ఉన్నదే కనపడలేదు, ఇక్కడ జరీ ఉన్నదే కనపడలేదు, ఉంది కానీ డార్క్లో కనపడ్డట్టు దీన్ని మనకి ఇక్కడ కనపడదన్నమాట. లైట్ కలర్ కూడా కొన్ని కడుతూ ఉంటాం కాబట్టి ఇదో ఇక్కడ చూడండి నేను చక్కగా కనపడిందో. ఇది హ్యాండ్ పర్పస్కి యూజ్ చేసేసుకోవచ్చు, లేదు ఇది కట్టు చెంగులో వస్తే కంటిన్యూగా ఉంచేసుకుంటానండి. పళ్ళులో ఇచ్చినప్పుడు మాత్రమే నేను కట్ చేయాలి తప్పదు కాబట్టి, కట్ చేసి చీర చిన్నదిగా ఉంది అంటే కట్టు చెంగులో మళ్ళీ వేసి కుట్టుకుంటాను. లేదనుకోండి మనం దాన్ని అలాగే వదిలేసేసి వేరే 2x2 ముక్క తీసుకొని అంచు వరకు వేసేసుకుంటుంటాను. ప్రతి చీర నేను ఇంతే చేస్తాను. ఇదండి ఇలాగొచ్చింది. ఇది ఎల్లోకి వైలెట్ బార్డర్, ఇప్పుడు కొంచెం ఫ్యాషన్గా కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఎల్లోని. అలాగే ఇది వచ్చేసరికి చూడండి, ఈ చీర ఇది కోయల్ కాటన్ అనేది అంటారు దీన్ని. అసలు ఎన్ని ఉతుకులు పడ్డా, ఎన్నిసార్లు కట్టుకున్నా ఇది మాత్రం పాడవదండి. ఇది చాలా తక్కువ బడ్జెట్లోనే వచ్చింది. ఒకటి నాకు 200లోనే దొరికింది. ఇది చూడండి, అవి అనుకోండి 700-600 పడ్డాయి, ఇది మాత్రం అసలు 200లోనే వచ్చింది. దీనికి పళ్ళు కూడా వచ్చింది, బ్లౌజు వచ్చింది. చూడండి, బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు, ప్లెయిన్ వచ్చేసి ఇలా అంచు వచ్చింది. మనం ఇది కూడా చిన్న చిన్న చీరలకి
అంచు వరకు తీసుకొని ఇటువైపు ఒక పెద్ద అంచు వచ్చింది, ఇటువైపు సన్న అంచు వచ్చింది. అంటే పై అంచు వచ్చేసరికి ఇలా కడ్డీ బార్డర్ లాగా వచ్చింది, కింద అంచు మాత్రం ఇలా కొంచెం 2-3 చారలు ఎక్కువ వచ్చినాయి అన్నమాట. చూడండి ఈ చీర అది డార్క్ కలర్కి డార్క్ డిజైన్ రావటం వల్ల మనకు కొంచెం లుక్ కనపట్టలేదు కానండి, కట్టుకుంటే ఈ కలర్ నిండుగా చాలా బాగుంటుందండి. ఇదండి పళ్ళు కూడా ఇలా వచ్చింది చూడండి, డిజైన్ వచ్చింది కానీ ఆ డిజైన్ మనకు అసలు క్లియర్గా కనపట్టలేదు అనమాట, కలిసిపోయినట్టుంది. నేవీ బ్లూ దీనిలో వేసేసరికి ఇది బ్లాక్ లాగా అనిపిస్తుంది, కానీ అంచు మాత్రం బ్లూ బాగా చక్కగా రాయల్ బ్లూ కనపడుతుంది. కాబట్టి రాయల్ బ్లూ బ్లౌజ్ తీసుకొని కొంచెం అంచు కనుక కుట్టేసుకుంటే ఈ చీర కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది 200కి వచ్చిద్ది అని ఎవ్వరు అనుకోరండి. జనరల్గా ఈ చీర చూసినా కూడా 400-500 పెట్టుకున్నారేమో అనుకుంటారు, అంత కాస్టే లుక్ వచ్చిందండి ఈ చీర. దీంతో పాటుగా ఇంకొకటి ఫ్యాన్సీ వెరైటీ అండి. ఇది పాత రోజు ఇంతకుముందు ఎక్కువగా వర్కులు వచ్చినాయి చూడండి, ఇలా చక్కగా దీని నిండా స్టోన్ వర్క్ వచ్చింది. ఈ చీర కూడా చూడండి నెమల పించు రంగు, ఇది కూడా డార్క్ కలరే. ఇది కొంచెం పళ్ళు ఏమో ఇట్లా రిచ్ పళ్ళు వచ్చింది, బ్లౌజ్ ఏమో రన్నింగ్లోనే వచ్చింది, ఇది కూడా ప్లెయిన్లో. ఈ రన్నింగ్ వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, నేను చక్కగా శారీలోనే ఉంచేసుకుంటాను. కొంచెం ఒళ్ళుగల్ల వాళ్ళకి 5.5 శారీస్ అయినా కుర్చీలు ఎక్కువ రావండి. ఇది 6 పైన ఉంటుంది కాబట్టి మనం చక్కగా ఎక్కువ కుర్చీలు వచ్చేసానంటే చీర కూడా అందం వచ్చేస్తుంది. నేను ఈ అంచులు మాత్రం పైన కట్టు రంగులు దోపుకునే అంచు తీసేసి ఇదే రంగు జాకెట్ కొనుక్కొని దానికి వేసేసి చక్కగా కుడతాను. అప్పుడు చీర లుక్ తగ్గకుండా ఉంటుంది, చీర మనకి కొలత తక్కువ ఉంది అని ఫీలింగ్ లేకుండా ఉంటుంది. ఇలాగా ఈ పళ్ళు అంతా కూడా స్టోన్ వర్కే చేస్తుందండి. దగ్గరగా చూపిస్తా చూడండి, స్టోన్స్ అన్నీ ఉన్నాయి, కానీ స్టోన్స్ ఎక్కువ రోజులు ఉండవులేండి, ఉతికితే రాలిపోతూ ఉంటాయి. ఈ గట్టిగా ఉతికితే ఈ ప్రతి డిజైన్కి కూడా అంటించున్నారు అని చక్క. డిజైన్కి కూడా స్టోన్ వర్క్ మొత్తం ఈ లీఫ్ డిజైన్కి అంతా వేస్తున్నారు, ప్రతి బుటీకి వేస్తున్నారండి. ఇదండి అన్ని బుటీలకి స్టోన్ వర్క్ వచ్చింది. ఇది కూడా పెద్ద కాస్ట్ ఎక్కువ ఏం పడలేదండి, మాకు 800 లోపే వచ్చేసింది. ఈ స్టోన్కే ఎక్కువ కాస్ట్ ఇచ్చాము, అది తెలిసిన వాళ్ళు ఉంటే. మా చీరాల మహాసముద్రం అండి, చీరలకి చిన్న బొంబాయి అనే పేరు ఒకటి ఉంది. చీరలు బొంబాయిలో ఎంత చక్కగా దొరుకుతాయో మా చీరాల్లో కూడా అలాగే. వీటిల్లో కాస్ట్లీ చీరలు దొరుకుతాయి, తక్కువ చీరలు ఉంటాయి. ఎవరైనా బతికేయచ్చండి చీరాల్లో. డబ్బున్న వాళ్ళు బతకచ్చు, పేదవాళ్ళు బతకచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు. అలాంటి ఊరు అనమాట ఇది. ఎవరైనా చక్కగా హ్యాపీగా బతికేలాంటి ఊరు. ఇదొక వర్క్ ఫ్యాన్సీ టైప్ లాగా ఉంది ఈ చీర ఒకటి. తర్వాత ఇదిగోండి ఇవన్నీ చూడండి, ఈ చీర ఇవి దీన్ని టస్సర్ శారీస్ లాగే ఉన్నాయండి. సాఫ్ట్ సిల్క్, చాలా సాఫ్ట్గా ఉంది. బెంగళూరు సిల్క్ ఏదో అనుకుంటారు. ఇది అస్సలు ఎంత నలిపినా నలగదండి. చూడండి ఎంత నలిపినా కూడా నలగదు. ఇలాంటివి మన ట్రైన్లో ప్రయాణాలు చేసేటప్పుడు అలాంటప్పుడు కొంచెం నలగకుండా ఉండే చీరలు కావాలన్నప్పుడు ఇవి తక్కువలోనే 400 బిలోనే వచ్చేసినాయి. ఇవి చూడండి, దీనికి చక్కగా పళ్ళు ఇలా వచ్చేసింది. బ్లౌజ్ మాత్రం రన్నింగ్లో రాలేదండి, కలర్ వేరే వచ్చేసింది. ఇదండి రెడ్ కలర్ వచ్చేసింది. ఇక ఇది చూడటానికి పట్టులాగా ఉంటుంది, చూసారు కదా ఎంత మెరుస్తుందో షైనింగు. ఇది బ్లౌజ్ తీయాల్సిందే. ఒకవేళ ఎక్కువ అవుతుంది అనుకున్నా కూడా ఈ ఉంచేసుకోవడానికి ఇది వైట్ మీద రెడ్ అడుగున అంత బాగుండదేమో అనిపిస్తుంది కదా మనకి. లేదు కొంచెం మందంగానే ఉందండి, అదేం కనపట్టలేదు. మనకి ఎలా కావాలంటే అలా వదులుకోవచ్చు అనమాట. ఇదైతే బ్లౌజ్ కుట్టాలని అనుకుంటున్నాను. అంతగా చీర కావాలి అంటే నేను కట్టు చెంగులో ఇంకొంచెం వేరే క్లాత్ వేసైనా సరే కుట్టే అలవాటు ఉందండి నాకు. ఇలా ఇది లైట్ కలర్కి వచ్చింది. ఇది ఇలాంటి క్లాత్లోనే ఇంకొకటి చూడండి. ఈ చీరలు చూపించటం కాదు కానండి, మళ్ళీ మడతలు పెట్టుకోవటానికి ఇంకొక గంట టైం పట్టిద్ది అనమాట. ఇదొక చీర, అలాంటిదే ఇంకొక చీర, సేమ్ అదే క్వాలిటీ, కాకపోతే ఇది భలే కలర్ఫుల్గా ఉంది చూడండి. రెడ్ గ్రీన్ మంచి కాంబినేషన్ అనాలి. గ్రీన్ కూడా చిలక పచ్చలో ఉంది చూడండి. ఇది చక్కగా
మంచి డిజైన్లో వచ్చేసింది, చక్కగా బాతులు గీతలు అన్నీ వచ్చినాయి. బ్లౌజ్ కూడా దీనికి కూడా గ్రీన్ వచ్చేసింది, ఇది కూడా రన్నింగ్లోనే వచ్చేసింది. శారీకి కట్టు చెంగులో వచ్చింది కాబట్టి కట్ చేసేసిన. ఈ కలర్ అంతా సపరేట్గా వచ్చిందండి, ఇది ఓన్లీ ప్లెయినే వచ్చింది. ఇలాంటివి పట్టు చీరల మీద కూడా వాడుకోవచ్చు అండి, ఇంత షైనింగ్ ఉన్నాయి కాబట్టి మనకి ఇలాంటి కలర్ పట్టు చీరలు ఉంటాయి, చక్కగా బ్లౌజ్ కుట్టేసి దానికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చక్కగా వచ్చిన ఇవి ఎంత చాలా చౌకండి, ఎంత మిడిల్ క్లాస్ వాళ్ళకి. ఇక్కడ చెప్తున్నా కదా, మాకు చీరాల్లో ఖరీదువి కొనుక్కోగలిగిన వాళ్ళు ఉంటారు, మధ్యలో తక్కువ రకం కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటుంటారు కదా. నేను ఇంకొక వీడియో కూడా చేస్తున్నానండి, ఖరీదు చీరలన్నీ పెట్టినటువంటి వీడియో. ఇది మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి. మీరు మిడిల్ క్లాస్ అనుకోకండి, నేను మిడిల్ క్లాసే అనుకుంటాను ఎప్పుడూను. మనీ మ్యాటర్ కాదండి, మనస్తత్వం. హై లాగా ఉండాలా లేకుంటే మిడిల్ క్లాస్ రేంజ్లో ఉండాలా అలా అనేది మన మనసును బట్టి ఉంటుంది. నేను ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటానండి. చూడండి, ఇప్పుడు ఇది కూడా చక్కగా ఇలాగా డిజైన్ తోటి, ప్లెయిన్ తోటి చక్కటి డిజైన్ వచ్చింది. ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఇదే కాదండి, నేను ఇంకా ఇదిగోండి మెత్తగా ఒంటిని అతుక్కొని ఉండాలి అనుకున్న శారీ ఇది బ్రాసు అనమాట, నెట్టెడ్ లాగా అనిపిస్తుంది. ఇది కూడా చక్కగా చూడండి ఎలా వచ్చిందో, మంచి రెడ్కి బ్లూ కాంబినేషన్ అనమాట. దీనికి బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా బ్లూ కలర్లోనే వచ్చినాయి, కల్నేతలాగా వచ్చిందండి బ్లౌజు. ఇదండి ఇది పళ్ళు కూడా చూడండి, ఇదండి ఇటు అటు అంచు వచ్చేసేసి మధ్యలో మళ్ళీ ఈ పువ్వులు వచ్చినాయి, తామర పువ్వుల డిజైన్ వచ్చింది, అటు ఇటు బార్డర్ వచ్చింది అనమాట. ఇదండి ఇదే బార్డరు చక్కగా మొత్తం చీర అంతా వచ్చేసింది. దానికి బ్లౌజ్ కూడా ఇదండి బ్లూ కలర్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లూ కలర్కి చక్కగా అంచు కూడా వచ్చింది కాబట్టి చివరిలో. ఇక ఇది కట్టు చెంగులో వచ్చింది, అయినా రెడ్కి ఈ బ్లూ ఉంచుకుంటే బాగుండదు కాబట్టి ఇది మాత్రం బ్లౌజ్ కుట్టుకుంటాను. అంతగా కట్టు చెంగులో చాలదు అనుకుంటే మన చీర ఏదైనా ఒక హాఫ్ మీటర్ ముక్క కట్టు చెంగులో వేసేసుకుంటే చీర ఎక్కువ కుచ్చెళ్ళు వచ్చేసి కొంచెం లుక్ బాగుంటుందండి. చూసారు కదండి, ఇవన్నీ నేను కొన్న కొత్త చీరలే. ఇవన్నిటికీ ఇప్పటి వరకు అసలు బ్లౌజెస్ అవన్నీ కుట్టలేదు, వాడలేదు కదండి. ఇవండి బడ్జెట్లో శారీసు. ఇవి మామూలుగా 400-500 అంటే ఖరీదు అంత ఎక్కువ పెట్టుకోకుండా మనకు మంచి వెరైటీలోనే వచ్చేస్తాయి మాకు చీరాల్లో. మాకు బట్టలు ప్రతి ఒక్కరిని బట్టలకు ఇంపార్టెన్స్ ఇచ్చి కొంటూ ఉంటామండి లేడీస్ని. కానీ బట్టల కన్నా కూడా కావాల్సింది మనిషికి నగలండి, వస్తువులు. మనం ఎలాగంటే అలా కట్టుకుంటే చీరకు అంత లుక్ కనపడదు. అదే కనుక మనం ఎంచక్క కొంచెం దానికి తగ్గట్టు చీరకు తగ్గది నగలు వేసుకున్నాం అనుకోండి, ఎంచక్క సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఇప్పుడు పగడాల దండ నేను వేరే చీరకి మ్యాచ్ అయింది, ఈ చీరకి మ్యాచ్ అయింది, ఎందుకు బార్డర్లో ఉన్నాయి కాబట్టి. దీనిలో విడిగా వేసుకుంటే పూసల దండ ఇంత వయసు పెద్దోళ్ళు డబ్బులు ఉన్నోళ్ళు ఇలా వేసుకున్నారు అనుకుంటారని అలా వేసుకోవడానికి భయపడే వాళ్ళకి చక్కగా ఇలా చూడండి, నేను ఇక్కడ నెమళ్ళు బిళ్ళలు వేపించేసేసుకున్నాను. అంతేకాదు మధ్య మధ్యలో బంగారపు గుళ్ళతోటి అలా డిజైన్లతోటి నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. దానివల్ల చీర ఖరీదు కన్నా లుక్ బాగా కనపడి మన తగ్గ నగలు చీర కట్టుకుంటే దానికి కొన్నది 400-500 పెట్టుబడి పెట్టినా చూసే వాళ్ళకి మాత్రం అది ఎంత ఎక్కువ పెట్టుకున్నారో చీరకు తగ్గ భలే ఉంది అనిపిస్తుంది అనమాట. తప్పనిసరిగా మీకు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలా సింపుల్వి విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. సింపుల్ హెల్తీ వంటలు చేస్తూ ఉంటాను. అంతేకాదండి, మా స్కూల్లో జరిగే విశేషాలు, మా ఫ్రెండ్ వాళ్ళ స్కూల్లో జరిగే విశేషాలు కూడా పిల్లలతో చక్కగా ఎంత సరదాగా సంతోషంగా వాళ్ళు చేసుకునే సెలబ్రేషన్స్ కూడా చూపిస్తాను. ఇవన్నీ తప్పనిసరిగా మీరు ఒకసారి నచ్చితే కనుక లైక్ చేస్తారు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్. చూస్తారు కదండి, ఇవన్నీ కాస్ట్ తక్కువతో కొనుక్కున్నా ఎక్కువ పెట్టి కొనుక్కున్నా ఒంటి నిండా బట్ట ఉండడమే. అదే కాదు, చూడడానికి ఘనంగా గ్రాండ్గా కనబడటం. ఈ టస్సర్ చీరలు కానీ ఎంతో కలర్ చూడటానికి అసలు ఖరీదు చీరలాగా ఉంటాయండి. మనం దీనికి తగ్గ నగ పెట్టుకున్నాం అనుకోండి, ఎంత ఖరీదు తక్కువ చీర అయినా సరే
ఆ నగను బట్టి దానికి వాల్యూ పెరిగిపోతుంది. జనరల్గా నేను కొనుక్కున్నది 300-400 రూపాయల చీరలు అయినా సరే మేడం గారు 1000 పెట్టుకున్నారో 2000 పెట్టుకున్నారో అనుకుంటారు. ఎందుకంటే దానికి తగ్గ మ్యాచింగ్ నగలు పెట్టుకోవటం. ఇది పగడాలని, ముత్యాలని, తర్వాత మనకి ఎక్కువ కాస్ట్లోనే కొనుక్కోక్కర్లేదండి. పూసలైనా సరే కొంచెం బంగారం వేసుకున్న దాన్ని ఇప్పుడు చూడండి, దీనిలో చక్కగా ఒక్కొక్క బిళ్ళ వేసుకున్నాను. ఇవి పగడాలు. కానీ ఇది ఎక్కడికి పోయినా దీనికి ట్రెండ్ ఎప్పటికీ మారదు. లైఫ్ లాంగ్ దీని విలువ ఇలాగే ఉంటుంది. ఇలా నేను సింపుల్గా శారీసు సింపుల్గా కొనుక్కుంటాను, నగలు కూడా అలాగే చేయించుకునేదాన్ని. చూసారు కదా, ఇవన్నీ మీరు కూడా ఒకసారి ఇలాంటి చీరలు కొనుక్కోవాలనుకుంటున్నారా? తప్పనిసరిగా నా వీడియోలు చూడండి. ఇంతకుముందు వీడియో కూడా ఇంకోటి ఖరీదు చీరలు కొన్న చీర వీడియో కూడా ఉంది, అది కూడా చూడండి. ఖరీదు తక్కువలో చీరలు చూసుకోండి. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అన్ని కాస్ట్లీవి కొనుక్కోలేము, అన్నీ లో కాస్ట్వి కొనుక్కోలేము. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మనం కొనుక్కుంటూ ఉంటాం కదా. అది జనరల్గా మీరు అనుకోవచ్చు, మీరేంటండి మిడిల్ క్లాస్ అంటారు అని. కానీ నాకు ఎంత మనీ ఉన్నా, ఎంత హై స్టాండర్డ్కి వెళ్ళినా నాకు ఎందుకో మిడిల్ క్లాస్ ఆడవాళ్ళలాగా ఉండటమే చాలా ఇష్టం అండి. హైఫా లైఫ్లో నాకు ఇష్టం ఉండదు అసలు. అది గొప్ప అనుకోండి, నేనేదో ముఖస్థితి చెప్తున్నాను అనుకోకండి. నాకు ఉన్నంతలో నలుగురిలో విలువ తక్కువ లేకుండా ఘనంగా మిడిల్ క్లాస్ వాళ్ళలాగా బతకాలనే ఉంటుంది. ఇవేనండి నేను కొన్న బడ్జెట్ శారీసు. నచ్చినాయా మీ అందరికీను? అండి ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్. వీడియో అంతా చూశారు కదండి, ఎలా ఉందో తప్పనిసరిగా మీ ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా.